కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ ఈ రెండు ఏంటంటే, మనం ఇంకా అర్థమయ్యే భాష చెప్పాలి అంటే మర్డర్ లో టైప్స్ అనమాట. మర్డర్ లో టైప్స్ ఏంటి? మర్డర్ అంటే మర్డర్ ఏ సైడ్ వెళ్ళిపోవడం అంటారా అంటే కాదు, నేను చెప్తాను. కల్పబుల్ హోమిసైడ్ ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ 100 ఆఫ్ బిఎన్ఎస్ కొత్త లా ప్రకారం. అయితే ఈ కల్పబుల్ హోమిసైడ్ అనేది ఏంటి అంటే, ఒక మనిషి చావైతే లాస్ట్ జరుగుతుంది, కానీ అది ఇంటెన్షనల్ గా చంపాలని వచ్చింది అయితే మాత్రం కాదనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మనిషి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మాట మాట పెరుగుతుంది, లాస్ట్ కి ఆ నీడేసేసి ఉంటాడు. దీన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఎందుకంటే వాడు రావడమే ఇంటెన్షన్ తో రాడు కదా చంపేద్దాం అని చెప్పేసి. సో దీన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు అనమాట. దీనికి కాను పనిష్మెంట్ వచ్చేసి మనకు 5 years ఉండొచ్చు, 7 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, సమ్టైమ్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మర్డర్. మర్డర్ అంటే ఏం లేదు, మర్డర్ అంటే మర్డరే, రావడం వేసేయడం వెళ్ళిపోవడం. అది ఇంటెన్షనల్ గా అంటే వాడిని చంపాలనే ఇంటెన్షన్ తోనే వాడిని చంపేయడం అనమాట. ఇది కొత్త లా ప్రకారం వచ్చేసి అండర్ సెక్షన్ 101 ఆఫ్ బిఎన్ఎస్ కింద ఫైల్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది అనమాట ఈ మర్డర్ అనేది. దీనికి కాను పనిష్మెంట్ వచ్చేసి మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు, లేదు అంటే సమ్ కేసెస్ లో డెత్ పెనాల్టీ అంటే ఉరి శిక్ష కూడా ఉంటుందన్నమాట. సో ఈ కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంటెన్షన్ యాక్ట్. అంటే ఇప్పుడు నువ్వు ఇంటెన్షనల్ గా వాడిని చంపేయాలి అని నువ్వు వెళ్తావు, దాన్ని మర్డర్ అంటావు. వాడిని చంపాలని అనుకో, కానీ అది లాస్ట్ కి చావుకే దారి తీస్తుంది, దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అని అంటాం అనమాట. ఓకే.